రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు ఇక జాయిన్ అయినట్టు వార్తలు అయితే వస్తున్నాయండి. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. అయితే ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు రేవంత్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన నియోజకవర్గాలకు చెందిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎం ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇక అదనపు బాధ్యత ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయనను దాడి జరిగిన నేపథ్యంలో వారు శ్రీధర్ రెడ్డిని కలిసి సెక్యూరిటీ అంశంపై చర్చించడం జరిగిందనమాట. అయితే వీరు త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్టయితే వార్తలు అయితే వస్తున్నాయండి. ఇక చూడాలి మరి ఏం జరగబోతుందో అనేది ముందు ముందు తెలుస్తుందండి.